అంతర్యామ్యర్చావతార పంచాఋషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ యూహనారాయణ శర్మణః పౌత్రాయ వేదాధ్యాయిని అచ్యుత పరబ్రహ్మణే నారాయణాయ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతర్యామ్యర్చావతార పంచాఋషేయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ విభవ వాసుదేవ శర్మణః పుత్ర పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. సరిగ్గా మన అభిజిత్ ముహూర్తం మనకు ఇంకా 3 నిమిషాల సమయం ఉన్నది. ఈ 3 నిమిషాల్లో మనకు వస్త్రాలు మనకు స్వామివారికి సమర్పించడం జరిగింది. సరిగ్గా ముహూర్త సమయం రామచంద్ర భగవాన స్వామికి పవన సుత హనుమాన్కి కళ్యాణోత్సవ సందర్భంగా ఎంపీ గారు బలరాం నాయక్ గారు పట్టు వస్త్రాలు సమర్పించారు. పదివేల వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదా. హిరణ్య రూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య. మనకి ఈ సందర్భంలో కళ్యాణోత్సవంలో స్వర్ణాభరణములను స్వామికి ధరింపజేస్తూ ఉన్నారు. ఈ కళ్యాణోత్సవంలో ధరింపజేసేటువంటి ఆ స్వర్ణాభరణములకు ఉండేటువంటి విశేషం పచ్చల పథకం. అది రామదాసు గారు తయారు చేయించినటువంటి పచ్చల పథకం. దాన్ని రామచంద్రమూర్తికి ధరింపజేస్తారు. దీని గురించి మనకు రామదాసు గారు చెప్తారు. భరతునకు చేయిస్తి పచ్చల పథకము రామచంద్ర పథకమునకు పట్టే 10,000 వరహాలు రామచంద్ర. భరతునకు చేయిస్తే పత్సల పథకము రామచంద్ర. ఆ పత్సల పథకమునకు పట్టే 10,000 వరహాలు అని అంటారు. అయితే ఇక్కడ భరతుడు లేడు కదండి. మరి భరతుడికి చేయించినటువంటిది రాముడికి ఎందుకు వేస్తున్నారు అని అంటే, రాముడికి ఉండేటువంటి శంఖ చక్రాలు 2 భరత శత్రుఘ్నులు. అందుకని ఆ రాముడికి వేస్తే భరతుడికి వేసినట్లే అన్నమాట. అందుకని ఆ భరతుడికి ఆ పచ్చల పథకాన్ని రామదాసు గారు చేయించినటువంటి పచ్చల పథకాన్ని అందరూ సేవించండి. దాన్ని ఇప్పుడు రాముడికి ధరింపజేస్తారు. సీతమ్మ వారికి కళ్యాణంలో సీతాకు పథకము రామాయణ. సీతమ్మకు చేయిస్తి చింతాకు పథకము రామచంద్ర. పథకమునకు పట్టే
రామచంద్ర. సీతకు చేయించినటువంటి చింతాకు పథకం అది అందరికీ అర్చక స్వామి దర్శింపజేస్తూ ఉన్నారు. ఆ చింతాకు పథకాన్ని రామదాసు గారు తయారు చేయడానికి ఆ రోజుల్లో 10,000 వరహాలు ఖర్చయింది. అది కూడా ఆయన లెక్క చెప్పారు. ఆ 10,000 వరహాలు ఖరీదైనటువంటి చింతాకు పథకం ఈరోజు 10 కోట్ల 10 మిలియన్ల ఎన్నైనా చెప్పొచ్చు. దాని విలువ అలాంటిది. ఎప్పుడో 17వ శతాబ్దంలో రామదాసు గారు తయారు చేయించినటువంటి ఆ చింతాకు పథకం అది ఎంత విలువైనది అనంటే దానికి భక్తియే విలువ. అటువంటి ఆ చింతాకు పథకాన్ని సీతమ్మ వారికి ధరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఓం హిరణ్యరూపస్య హిరణ్యచంద్రక్షాన్నభాచ్ఛేతు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో సీతామాతకు జై. లక్ష్మణస్వామికి ఈ సందర్భంగా రామమాడతో కూడినటువంటి ఒక హారాన్ని సమర్పిస్తారు. రామదాసు గారు రాముడికి కైంకర్యం చేసినందుకు గాను ఆయన 12 ఏళ్ల పాటు జైల్లో ఉండవలసి వచ్చింది. ఆ రోజుల్లో అబుల్ హసన్ తానీషా అనేటువంటి రాజు తన అనుమతి తీసుకోకుండా ఆ రామమాడ అర్చక స్వామి మనకు దర్శింపజేస్తున్నారు. అంతా సేవించండి. ఆ రామమాడలో రాముడు ఆనాడు ఇచ్చినటువంటి మాడ అది. దానికి ఒకవైపున పట్టాభిషేకం గుర్తు, ఇంకోవైపు ఆంజనేయ స్వామి వారు ఉంటారు. దాంట్లో అది నాణాలు. ఆనాడు రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికి సాక్షాత్తుగా రామచంద్రమూర్తి తానీషా కల్లో కనిపించి ఆయనకు 10 లక్షల 6 లక్షల బంగారు నాణాలుగా ఇచ్చారట ఆయన. ఆ బంగారు నాణాల్లో ఇక్కడ ఆ ఒక నాణ్యం అది ఉన్నది. ఆ నాణ్యమునకే ఒక గొలుసు అమర్చి దానిని మనకు లక్ష్మణ స్వామికి కళ్యాణ సమయంలో అలంకరిస్తారు. రామమాడ అని పేరు. ఆనాటి రాముడు తానీషాకి ఇచ్చినటువంటి నాణాల్లో ఒక నాణ్యం బంగారు నాణ్యం. అది చాలా విశేషమైనటువంటిది. అంతా సేవించండి. హిరణ్యరూపస్య హిరణ్యచంద్రక్షాన్నభాచ్ఛేతు హిరణ్యవర్ణః హిరణ్యజాత్పరిజోనేర్నిషద్యా హిరణ్యదాదద్యన్నమస్మై. జై బోలో లక్ష్మణ స్వామిజీ. తతః ఇషేత్వోర్జేత్వేత సకలారాధనైశ్వర్చేతమస్తు. ఓం ఇషేత్వోర్జేత్వా భాజవస్తో భాజవస్థదేవో వస్వభిదా ప్రార్పయతు శ్రేష్ఠతమాయ కర్మణే. తద అథ మధుపర్కం దధి మధు సమ్మిశ్రం స్వర్ణపాత్రే నిధాయ పవిత్రం నిధాయ అమృతోపస్తరణమసీత్యపస్సమర్ప్య అమృతోపస్తరణమసి. తదనంతరం ఇదం విష్ణుర్మధువార్ధాజేతి ద్వాభ్యాం మంత్రాభ్యాం మధుపర్కమభిమంత్ర్య. ఓం ఇదం విష్ణురాయుధారభిస్య. వీటన్నిటికీ మూలమైనటువంటి వాడు ప్రహ్లాదుర్మంగదా విశ్వక్సేన విభీషణౌ హనుమాన్ శ్రీవైన తేజాదజ ప్రతిదినం సంసేవ్యమానోత్సుక పావహత్రాణకాలాగ్నిరూపాన. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి, ఇంకా తలంబ్రాల కార్యక్రమం ముఖ్యమైన ఘట్టం ఉంది, దయచేసి కూర్చోగలరు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ. ఆ గులాం తీసుకొచ్చేవారట ఆయన. ఆ గులాంని కలిపేటువంటి ఆచారం ఆ తానిషా గారు తీసుకురావడం వల్ల ఇక్కడ ఏర్పడింది అని ఒక్క సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే శ్రీరామనవమి నాడు
ఈ తలంబరాల వేడుక ఎర్రనైనటువంటి తలంబరాలతో ముత్యాలు కలిపినటువంటి తలంబరాలను సీతమ్మ వారికి రామచంద్రమూర్తికి శిరస్సున ధరింపజేస్తారు అర్చక స్వాములు. సామ్రాజ్యమంత్రేణ శ్రీ సీతా మహాలక్ష్మీదేవ్యా దర్శనిచ్చేది. వృత్యాన్ని ఇంద్రో జయాది నఫలాజయాజాది రాజో రాజసురాజరాజం చంద్రమా ఆదిత్యస్వస్వామితి ఆవస్తత్సత్యమాభరం యశో యజ్ఞస్య దక్షిణాం శ్రేయో మేకామస్సమృద్ధతాం ఓం రాజా ప్రథమం దేవో బృహస్పతి అక్షరారోపణ ముహూర్త శుభముహూర్తోస్తు. భక్తులందరికీ విజ్ఞప్తి అండి, ఎవరి సెక్టార్లో వారు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. అందరికీ కనిపిస్తుంది, మీరు నుంచుంటే వెనక వారికి కనిపించదు. దయచేసి కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెక్టార్లో ఉన్నటువంటి భక్తులందరికీ దయచేసి విజ్ఞప్తి, ఎక్కడి వారు అక్కడ కూర్చోవలసిందిగా విన్నపం. కళ్యాణం పూర్తయిన తర్వాత అమ్మవారు ఇప్పటి వరకు ఎదురుగా స్వామివారికి ఉన్నారు. అమ్మవారిని మరలా అంతవరకు కళ్యాణం పూర్తవనట్లే అనమాట. కనుక అంత ఆ విధంగా వరకు ఎదురుగా ఉండే